నమస్తే ఫ్రెండ్స్. మన సమాజంలో చాలా మందికి అమ్మ అని పిలిపించుకోవడం ఒక వరం. అయితే మాతృప్రేమ పొందడం అనేది కొంతమందికి వరం అయితే కొంతమందికి శాపం. ఈ మాట నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే, కొంతమంది మాతృప్రేమ కోసం ఆరాటపడుతుంటారు. పిల్లలు కలగకపోతే డాక్టర్ దగ్గరే పోతారు. డాక్టర్ ఏమైనా సజెషన్ ఇస్తే, అంటే సరోగసీ ద్వారాగానో లేకపోతే టెస్ట్ ట్యూబ్ ద్వారాగానో పిల్లల్ని కనండి అంటే చాలా మంది ముందుకెళ్ళి కంటారు. కొంతమందికి మాతృత్వం అనేది శాపం. ఎందుకంటే వాళ్ళకున్న పేదరికం, వాళ్ళకున్న పరిస్థితులు ఇవన్నీ వాళ్ళని మాతృత్వం నుంచి దూరం చేస్తాయి. కొంతమంది తల్లి అనే పిలుపు కోసం ఆరాటపడే ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో, మరి కొంతమందికి అది లక్షల రూపాయల బిజినెస్, కోట్ల రూపాయల మాఫియా. హైదరాబాద్లో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో జరిగిన దారుణం గురించి మనం మాట్లాడుతున్నాం. డాక్టర్ నమ్రత, ఆమె కొడుకు వేదాంత్ కృష్ణ, ఆయన అడ్వకేటు, తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్, ఇతర వర్కర్లంతా కూడా సరోగసీ పేరు మీద జరుగుతున్న మోసాల మీద పోలీసులు వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. లక్షల రూపాయల బిజినెస్ ఇది. దీని గురించి మాట్లాడే ముందు, ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదా? మొన్నాబాయి డాక్టర్లు కావచ్చు, ఫేక్ ఆపరేషన్లు కావచ్చు, తర్వాత ఫేక్ మెడిసిన్ కావచ్చు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. టీవీల్లో కావచ్చు, వార్తా పత్రికల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. ఈ విషయం గురించి వీడియో చేసే ముందు నా ఫ్రెండ్ ఒక అబ్బాయితో మాట్లాడింది నేను. అరే ఏంటి దీనికి సొల్యూషన్ ఏంది, పరిస్థితి ఏంది, ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అని అడిగినప్పుడు, ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. అంటే ఏదైనా సిచ్యువేషన్, ఫేక్ డాక్టర్ కావచ్చు, అంటే మున్నాబాయ్ డాక్టర్, ఫేక్ మెడిసిన్ కావచ్చు, సరోగసీ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఇవన్నీ కూడా సడన్గా ఒక్కసారి ఉప్పెనలాగా లేస్తాయి, ఒక్కసారి సైలెంట్ అయిపోతాయి. దీనికి వెనకున్న కారణం ఏంటంటే, ఎవరి వాటాలు వానికి అందనప్పుడు, షేరింగ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు, సిచ్యువేషన్ బెసికినప్పుడు మాత్రమే ఇవన్నీ బయటకు వస్తాయి. తర్వాత సిచ్యువేషన్ అంతా నార్మల్గానే ఉంటుంది. ఇది మాట్లాడినప్పుడు నాకు కూడా కొంచెం కన్విన్సింగ్ అనే అనిపించింది. సడన్ గా వార్తలు వస్తాయి, సడన్ గా డిసప్పియర్ అవుతాయి, అంత కామ్గా ఏమీ జరగనట్టుగా నడుస్తుంది అనమాట వ్యవహారం. సరే, హైదరాబాద్ మ్యాటర్లోకి వద్దాం. హైదరాబాద్ మ్యాటర్లో ఏం జరిగిందంటే, యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఏదైతే ఉందో, అక్కడ తల్లితనాన్ని అనిపించుకోవడం కోసం ఆరాటపడే తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఎమోషనల్ సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని సరోగసీ పేరు మీద లక్షల రూపాయలు గుంజి, తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ పేరెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళ యొక్క బయోలాజికల్ శాంపిల్స్ తీసుకొని ఒక 9 months టైం పాస్ చేసి, తర్వాత ఫోన్ చేసి మీ పాప లేకపోతే మీ బాబు రెడీ అయిండు, మీరు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తారన్నమాట. ఈ లోపు వాళ్ళు చేసే దుర్మార్గం ఏందో తెలుసా? వాళ్ళు ల్యాబ్లో ఎలాంటి ప్రయోగాలు చేయరు, ఎలాంటి బేబీని డెవలప్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ గ్యాప్లో ఒక ఏజెంట్ని పట్టుకుంటారు. వీళ్ళు 30 లక్షలు 40 లక్షలు తీసుకుంటారు కదా, ఎవరైతే మాతృత్వం కోసం ఆరాటపడతారో, ఆ 30-40 లక్షల నుంచి ఏజెంట్కి ఒక 3-4 లక్షలు, 3 లక్షలు అయితే అబ్బాయి అయితే 4 లక్షలు. ఇది రేట్ అనమాట. వల్నరబుల్ పేరెంట్స్ అంటే మాతృత్వం అనేది శాపం అని నేను ఇందాక చెప్పిన కదా. మాతృత్వం పొందినా సరే వాళ్ళకున్న పేదరికం, వాళ్ళకున్న పరిస్థితుల దృష్ట్యా పిల్లల్ని సాధలేని వాళ్ళు పిల్లల్ని అమ్ముకుంటారు అనమాట. ఆ అమ్ముకున్న వాళ్ళకి 80,000 90,000 ఇక్కడ కూడా రేట్ అనమాట. అమ్మాయి అయితే 80,000, అబ్బాయి అయితే 90,000. ఇది రేట్ అనమాట. ఈ రేట్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏజెంట్ల ద్వారా పిల్లల్ని తీసుకొచ్చి 9 months తర్వాత ఫోన్ చేసి మీ బేబీ రెడీ అయింది, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తారన్నమాట. తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక DNA రిపోర్ట్, అంటే మీ బేబీ అని చెప్పడానికి ఒక ఫేక్ ఫ్యాబ్రికేటెడ్ DNA రిపోర్ట్ తయారు చేసి వాళ్ళ చేతిలో పెడతారనమాట. అయితే ఇట్లనే ఈ ప్రాసెస్లోనే రాజస్థాన్కి చెందిన ఒక జంట మాకు పిల్లలు కావాలని ఈ సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇట్లా మోసపోయారు అనమాట. మోసపోయిన తర్వాత వాళ్ళు ఏం చేసినట్టు, వాళ్ళకి ఒక బేబీని అప్పచెప్పారు. ఎక్కడో ఒక వల్నరబుల్ పేరెంట్స్ దగ్గర నుంచి ఒక బేబీని తీసుకొని వాళ్ళకి అప్పచెప్పినప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చి వేరే హాస్పిటల్లో చెక్ చేయిస్తే వాళ్ళకి ఈ బేబీ మీది కాదు, DNA మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పారు అనమాట. మొత్తం వ్యవహారంలో కొన్ని కీలకమైన భయంకరమైన విషయాలు ఏంటంటే, ఈ ఫ్యాబ్రికేటెడ్ DNA ఒకటి డెవలప్ చేసి పేరెంట్స్ని మోసం చేసి వాళ్ళకి అప్పచెప్పడం, వాళ్ళ దగ్గర తీసుకున్న బయోలాజికల్ శాంపిల్స్, స్పెర్మ్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు, వాటిని మాయ చేయడం, పిల్లల్ని సాధలేని వాళ్ళకి ఎంతో కొంత 80,000 90,000 ఇచ్చి వాళ్ళని మోసం చేయడం అనమాట. ఇక్కడ ఏజెంట్ ఇన్వాల్వ్ అవుతున్నాడు, డాక్టర్ ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఫైనల్ గా ఘోరంగా నష్టపోయేది ఎవరంటే ఈ వల్నరబుల్ పేరెంట్స్. అంటే పిల్లలు ఉన్నా సరే మాతృత్వం అనేది ఒక శాపం లాగా మారిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసపోతున్నారు అనమాట. ఇంతటికి
కీలకంగా ఉన్నది ఎవరంటే సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ ఏదైతే ఉందో అందులో ప్రధానంగా ఫౌండరు నమృత, ఆమె కొడుకు వేదాంత్ కృష్ణ, ఆయన అడ్వకేటు. వీళ్ళు కీలకంగా ఇన్వాల్వ్ అయ్యారు అనమాట. వీళ్ళిద్దరే ఈడొక్కాడనే ఉంది హైదరాబాద్లో అంటే హైదరాబాద్లో ఒక్కాడ కాదు, విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది, విశాఖపట్నంలో ఉందన్నమాట. ఇందాక ఫస్ట్లో ఇంట్రోలో మనం ఒక మాట మాట్లాడుకున్నాం కదా, అక్కడికి మళ్ళీ వెళ్దాం. ఎందుకు వెళ్దామంటే ఈ ఫెర్టిలిటీ సెంటర్ స్కామ్స్ గురించి కావచ్చు, మున్నాబాయి డాక్టర్స్ గురించి కావచ్చు, ఫేక్ మెడిసిన్స్ గురించి కావచ్చు, ఫేక్ ఆపరేషన్స్ అంటే ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్ చేయకుండా కంపౌండర్లు చేయడం, నర్సులు చేసిన దుర్గతాలు కూడా మనం న్యూస్ పేపర్లలో, టీవీ రిపోర్ట్లలో చూస్తున్నాం అనమాట. ఎందుకు మళ్ళీ డౌట్ వస్తూ ఉంది, దీని మీద ఒక డిసప్పాయింటింగ్ కన్క్లూజన్ ఎందుకు వస్తూ ఉందంటే అన్నీ సడన్గా జరిగినట్టు, సమాజంలో ఏదో అన్యాయం జరిగినట్టు, అంతా మేల్కొన్నట్టు ఒక్కసారే దానావలం లాగా ఈ విషయం స్ప్రెడ్ అవుతుంది. తర్వాత వెంటనే సైలెంట్ అయిపోద్ది అనమాట. ఈ సైలెంట్ అయిపోయినప్పుడు కామన్ మ్యాన్కి, ఆలోచించే వాడికి ఏం డౌట్ వస్తుంది? ఎవరికి కావాల్సిన షేర్ వాడికి వెళ్ళిపోయింది, అందుకే స్తబ్దుగా ఉంది. అంటే ఇది సమాజంలో జరుగుతున్న మాట, పాపులారిటీలో ఉన్న మాట నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. సరే, దేశంలో చట్టాలు లేవా, దేశంలో రూల్స్ లేవా, లేకపోతే రెగ్యులేషన్స్ లేవా అంటే ఎందుకు లేవు? సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021 ఉంది. దాని ప్రకారము పిల్లలు లేరని చెప్పి డాక్టర్ సర్టిఫై చేస్తే వాళ్ళు పిల్లల్ని సరోగసీ పద్ధతి ద్వారా పొందొచ్చు. సేమ్ సెక్స్ కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం సరోగసీ పద్ధతిలో పిల్లల్ని పొందే అవకాశం లేదు. అట్లనే ఈ దేశ పౌరులై ఉండాలి సరోగసీ పద్ధతిలో పిల్లలు కావాలంటే. తర్వాత చైల్డ్ ట్రాఫికింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎవరు అల్టిమేట్గా ఎవరు నష్టపోతా ఉన్నారు? పిల్లల్ని మనసు చంపుకొని అమ్మిన వాళ్ళు లాస్ట్కి ఏమవుతుందంటే ఈ పిల్లలు ఎక్కడికో పోతారు. ఆ వాతావరణంలో ఒకవేళ సెట్ కావచ్చు, చిన్న పిల్లలైనా సరే పెద్ద అయిన తర్వాత పరిస్థితి ఎట్లుంటుందో, వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారో అనేది మనకి ఇక్కడ పెద్ద క్వశ్చన్ అనమాట. ఇది పెద్ద ఎథికల్ క్వశ్చన్ మనం అనుకోవాలంటే. ఇంకోటి ఏంటి, పిల్లలు కావాలనుకున్న వాళ్ళు, మాతృత్వం కావాలనుకున్న వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు మాత్రమే ఈ సరోగసీ పద్ధతిలో పిల్లల్ని పొందగలుగుతారు అనమాట. ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ అనేది పెద్ద బిజినెస్ గా మారింది. ఇది మనందరికీ తెలుసు. ఈ పాయింట్ కాంట్రవర్షియల్ అయినా పర్వాలేదు, కానీ సరోగసీ పద్ధతిలో పిల్లల్ని పొందే వాళ్ళు ఎవరు? హీరోయిన్లు, ముఖ్యంగా సెలబ్రిటీస్ వాళ్ళ యొక్క అందం దెబ్బతిని అవకాశాలు రావని చెప్పి సరోగసీ పద్ధతిలో పిల్లల్ని పొందుతున్నారని చెప్పి అప్పట్లో చాలా పెద్ద క్రిటిసిజం వచ్చింది. దాంట్లో కొంత రియాలిటీ కూడా ఉందన్నమాట. సినిమాలో ఫెయిర్గా ఉన్న వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, ఫ్యాషన్ రంగంలో ఫెయిర్గా ఉన్న వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, న్యూస్ ప్రెజెంట్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా అందంగా ఉంటేనే అవకాశాలు వస్తాయి, నేవీలో కూడా అందంగా ఉంటేనే అవకాశాలు వస్తాయని ఎప్పటి నుంచో ఒక స్టీరియోటిపికల్ ఐడియా అనేది పాపులారిటీలో ఉంది. కాబట్టి దాన్ని నమ్మి సెలబ్రిటీస్ లక్షల డబ్బులు పోసి పిల్లల్ని పొందుతారనమాట సరోగసీ పద్ధతిలో. మరి అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు? మార్జినలైజ్డ్ సెక్షన్స్ నుంచి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఏమీ తెలవని చదువు రాని అమాయకులు మాత్రమే ఈ మొత్తం మాఫియాలో మగ్గిపోతున్నారు అనమాట. ఈ పిల్లల్ని ప్రశాంతంగా బతకనిస్తారా, వాళ్ళని ఎట్లా బతకనిస్తారా అనేది మనకు తెలియదు. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే ఈ దత్తత తీసుకునే అవకాశం కూడా సమాజంలో ఎవరికి ఉంటుంది? బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి, బాగా పలుకుబడి ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. పేదవాడు ఒకవేళ వాళ్ళకి పరిస్థితి బాగాలేక పిల్లలు పుట్టకపోయినా సరే ప్రభుత్వ అధికారుల దగ్గరకో, స్వచ్ఛంద సంస్థల దగ్గరకు పోయినా సరే అక్కడ కూడా డబ్బులు ఉన్న వాళ్ళకి, పలుకుబడి ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశాలు ఉంటాయి. ఇది సోషల్ రియాలిటీ. ఎవరు ఖండించినా, ఎవరు ఇది తప్పని చెప్పినా సరే ఇదే ఇండియన్ రియాలిటీ. పేదవాడికి ఒక న్యాయం, డబ్బున్న వాడికి ఒక న్యాయం అనమాట. అది మాతృత్వం విషయంలో కావచ్చు, ఇంకేదైనా విషయంలో కావచ్చు. అల్టిమేట్గా ఫైనల్గా నష్టపోయేది పేదవాడు, నోరు లేనివాడు, అమాయకుడు మాత్రమే. సరే, సరోగసీ పద్ధతి గురించి చాలా న్యూస్ వచ్చినాయి, చాలా వ్యవహారం జరిగింది. అయినా సరే ఇది ఒక్కసారి ఉప్పెన్లాగా లేవడం, తర్వాత సద్దు మనగడం ఎందుకు ఇట్లా జరుగుతుందంటే ఆన్సర్ నేను స్టార్టింగ్లో చెప్పిన. సరోగసీ పద్ధతి మీద మీ యొక్క ఐడియాస్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.